అక్క ఒకసారి అల్లుడు ఫోన్ చేయక్క. ఎవరు? మాట్లాడితేగా తెలిసేది. మాట్లాడి. హలో, ఎవరు నువ్వు? నువ్వెవరో? ఈ ఫోన్ ఎవరిదో? వాళ్ళ అమ్మని. ఏటేటి ఈ డ్రైవర్కి అమ్మవా? వాట్? అమ్మా ఫోన్ నాకు ఇలా ఇవ్వు. మాట్లాడుతున్నాను కదా. అరే చెప్పండి, ఏం కావాలి? మా రవిచంద్ర ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు? డంపింగ్ యార్డ్లో కళ్ళు తిరిగి పడిపోయాడు కదా. హాస్పిటల్కి ఉట్టుకొచ్చాను. ఏ హాస్పిటల్? ఇది బాబురావు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. సరే, 10 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాను. వచ్చేయండి వచ్చేయండి. అమ్మా ఏమంటుంది? ఏమంటది? కాసేపట్లో హాస్పిటల్కి వచ్చేస్తుందంట. అమ్మ కోసం నువ్వేం బెంగెట్టుకోకు. ఒరే తమ్ముడు, వాచ్మ్యాన్ చెప్పింది నిజమేరా? మన రవిచంద్రని ఎవరో అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అయ్య బాబోయ్, ఆ జ్యోతిష్కుడు చెప్పింది నిజమైపోతుందేమో అక్క. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి దాదాపు ప్రేమ వివాహమే జరుగుతుంది. పెద్దలు నిర్ణయించిన వివాహము ఏమాత్రము జరగనే జరగదు. నువ్వు అదే మాట పదే పదే అనకు. ముందు హాస్పిటల్కి వెళ్దాం. డ్రైవర్, హలో, సిటే చెప్పరా అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? అది చిన్న పనుండి ఫ్రెండ్ ఇంటికి. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఎవరితో వెళ్ళావో నేను నా కళ్ళారా చూశాను. వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఇంటికొస్తే మర్యాదగా ఉంటది, లేకపోతే అర్థమైందిలే. నీ మర్యాద తక్కువ చేసే పని ఈ చిట్టమ్మ ఎప్పటికీ చేయదు. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటది. ఫోన్ పెట్టే. చూసారా అది మర్యాద తక్కువ పని ఏది చేయదంట. ఒక మగాడితో బయటికి వెళ్ళింది కాకుండా ఎలా దబాయిస్తుందో చూడు నీ కూతురు. నా నోరు ముంచడం కాదు, అది చేసిన యాదవ పనికి ఊర్లో వాళ్ళందరూ నోరు మేపించండి. చిచ్చి కర్మరా బాబు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పొద్దున్నే వచ్చి కలుతానే. వెళ్తాను. చిట్టమ్మా థ్యాంక్ యూ. జాగ్రత్త.
రవి నాన్నా ఏంట్రా ఇది? నువ్వెందుకురా ఆ డంపింగ్ యార్డ్కి వెళ్ళావు? కోరి కోరి ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నావురా? నీకేం కర్మరా? సారీ అమ్మా, ఇంటికి వెళ్దామని బయలుదేరాను. సడన్గా దారి మధ్యలో వాష్రూమ్ కన్నా అటువైపు వెళ్ళాను. కళ్ళు తిరిగి పడిపోయాను. సార్లే అల్లుడు, అబద్ధం చెప్పినా గోడ కట్టినట్టు ఉండాలా. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చెప్పకూడదు. నువ్వు ఆగు మావయ్య. రేయ్, ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్తే ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా. అయినా అక్కడికి ఎందుకు వెళ్ళావురా? ఏం చేయమంటావు అక్క, చీకట్లో నాకేం కనిపించలేదు. అసలు అది డంపింగ్ యార్డ్ అని కూడా అనుకోలేదు. అందుకే అటువైపు వెళ్ళాను. సర్లే, ఇంతకీ నిన్ను హాస్పిటల్లో చేర్చిందెవరు? ఆ అమ్మాయి ఇంతకు ముందు వెళ్ళిందమ్మా. హ, ఎవరు? ఆ చిట్టమ్మా? అవునక్క. ఆ అమ్మాయి పేరు చిట్టమ్మ అని నీకెలా తెలుసు? అనుకోకుండా అమ్మాయి పేరు తెలుసన్నట్టుగా ఒప్పేసుకున్నానే. అడిగితే మాట్లాడవేంట్రా? ఆ అమ్మాయి పేరు చిట్టమ్మ అని నీకెలా తెలుసు? అంటే ఆ అమ్మాయికి నీకు గతంలో పరిచయం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదక్క. అలాంటిదేం లేదమ్మా. మరి చిట్టమ్మ అని ఎలా చెప్పావు? అంటే యాక్చువల్గా నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆ అమ్మాయి నన్ను కాపాడి హాస్పిటల్లో చేర్పించిందమ్మా. ఆ తర్వాతే తెలిసింది ఆమె పేరు చిట్టమ్మని. అంటే ఇంతకు ముందు మీ ఇద్దరికి ఎలాంటి పరిచయం లేదా? అసలు నాకు ఆ అమ్మాయికి ఎలా పరిచయం ఉంటుందమ్మా? అంటే ఆ అమ్మాయికి నీకు పరిచయం లేకుండానే ఆ అమ్మాయి నిన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది అంటావు? 100% అంతే అక్క. లేదు, రవిచంద్ర ఏదో అబద్ధం చెప్తున్నాడు. ఏ పరిచయం లేకపోతే ఆ చిట్టమ్మ వీణ్ణి హాస్పిటల్లో చేర్పించదు. నిజం తెలియాలంటే రవిచంద్ర మాటలు నమ్మినట్టు నటించాలి. మాకేం అర్థం కావట్లేదురా. మా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. నేను నోర్మయ్, వాడెందుకు అబద్ధం చెప్తాడే? కళ్ళు తిరిగి పడిపోతే కాపాడుండొచ్చు కదా. అయ్యో పాపం అని సహాయం చేసుండొచ్చు కదా. ఈ మాత్రం దానికే గుచ్చి ప్రశ్నించాలా? రవి, మాకు చెప్పకుండా అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళకు నాన్నా. అలాగేనమ్మా. నమస్తే డాక్టర్ గారు. మా అబ్బాయి బాగానే ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా? ఓకే మేడం, తీసుకెళ్ళచ్చు. ఆగా. అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఏమీ తెలియని నంగనాచిలాగా ఇంట్లో అడుగు పెడతానంటే సూత్తూరు కూడా ఇంకెతలా కనపడుతున్నానా? లోపల పెట్టి కాలు ఎరగొడతాను. అనియా సిసి నోర్మయ్, ఇంకో పాలు అన్నయ్యని పిలిస్తే 4 కోసేతనేమనుకుంటున్నావో? అమ్మని నాన్ని తోబుట్టుని మోసం చేసి కాబోయే మొగుడితో ఎప్పుడైతే కొలగడానికి వెళ్ళావో అప్పుడే నా దృష్టిలో చెల్లిగా చచ్చిపోయావు. పోవే బయటికి. నోర్మయ్, నా గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావు, పళ్ళు రాల్కొట్టిద్దాను. ఏమనుకున్నావు? చెయ్యాల్సిన పనులన్నీ చేసేసి ఇప్పుడు నాకు వార్నింగ్లు ఇస్తావా? వార్నింగ్లు కాదు, నువ్వు కోసిన కూతలకి ఇక్కడే రేపెట్టేయాలి. కానీ అనేవని ఆగుతున్నాను. అసలు నేను చేసిన తప్పేంట్రా? నేనేం చేశానో చెప్పి నీ చెప్పించుకొని కొట్టు.
లేదా మెడించుకొని బయటికి గంటే అప్పటికి నీ కసి సల్లారకపోతే పీక కోసి సంపై. అంతేకాని నోటికొచ్చినట్టు కారు కూతలు కూతే మాత్రం ఊరుకోవడానికి ఈ చిట్టమ్మ సిద్ధంగా లేదు. యహ! ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు ఎవరి కోసం అర్ధరాత్రి బయటికి వెళ్ళావో, ఎవడి కారెక్కి కురుకుతున్నావో నా కళ్ళతో నేను చూడలేదనుకుంటున్నావా? ఏట్రా, నన్ను ఇన్ని మాటలు అంటుంది నువ్వేనా? నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెప్పించుకొని కొట్టే నువ్వే నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావా? పాపం రానియా, నా గురించి ఒక్క క్షణం తప్పుగా ఆలోచించినా మహా పాపం రా. అసలు నేను వెళ్ళింది ఎందుకో తెలుసా? యహ! ఆరి కథలు చెప్పుకో. నువ్వెందుకు వెళ్ళావో నాకు తెలీదా? ఆ డ్రైవర్ గారితో తిరగడానికే కదా. నార్మల్! ఛీ! అసలు నువ్వు నా అన్నేవేనేట్రా? నా గురించి ఇట్లా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? నాన్న ఆపరేషన్ కోసం దాచిన డబ్బులు పోయాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆ డబ్బుల డబ్బా ఆ డంపింగ్ యార్డ్ లో పడేశానని ఆ మున్సిపాలిటీ అక్కే చెప్తే అవి ఎత్తుకోవడానికి వెళ్ళానురా. అదే సమయంలో ఆ డ్రైవర్ అక్కడికి వచ్చాడు. నా సైకిల్ కి పంచర్ పడితే నన్ను తన కారులో ఎక్కించుకొని డంపింగ్ యార్డ్ కి తీసుకెళ్లాడు. అనుకోకుండా అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే దాంట్లో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. నేనే తన్ని దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లాను. అందుకే ఆలస్యమైందిరా. అంతే తప్ప నువ్వు అనుకున్నట్టు నీ చెల్లి తప్పుడుది కాదురా. నువ్వు తలంచుకునే తప్పు ఎప్పటికీ చెయ్యదు. ఆ, సబాస్! సీరియల్ చూసేసి కట్టుకథలు బానే చెప్తున్నావే. నీ కట్టుకథలు ఆ ముసలోళ్ళు నమ్ముతారేమో, నేను కాదు. అమ్మా నాన్న మీద పొట్టురా, నేను చెప్పేది నిజం. చాలే, నువ్వు నిజంగా డబ్బులు ఎత్తుకోవడానికి వెళ్ళేదానివైతే నన్నో నాన్నో లేపొచ్చు కదా. నీకు తోడుగా మేము వచ్చేవాళ్ళం కదా. యా పిలిస్తే మేము రామన్నావా? ఏం మాట్లాడుతున్నావురా? నేను డంపింగ్ యార్డ్కి వెళ్తాను అంటే మీరంతా ఏమన్నారు? ఆ డంపింగ్ యార్డ్ లో వాచ్మెన్ చచ్చిపోయాడు, నువ్వు వెళ్తే నువ్వు సత్తావు, నువ్వు వెళ్ళడానికి ఏం లేదని అన్నావా లేదా? అవునమ్మా, అన్నాం. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాను నాన్న. చేస్తున్నావు నువ్వు చేసిన యాదవ పనులు కప్పిపుచ్చడానికి యాదవ స్టోరీలు చెప్తున్నావా? యా నువ్వు ఆగా. ఇలా ప్రతిదానికి దాన్ని వెనకేసుకురాబట్టే ఇలా బర్తెకిచ్చేసింది. ఏటంటున్నావురా? ఏమన్నాను? ఆహా, ఏమన్నాను? ఉన్న మాట అన్నాను. పెళ్లి కాకుండా పెళ్లికి ముందే ఒక మగాడితో తిరిగితే అర్థం ఏంటి? పెళ్లి దాకా ఆగట్లేదనగా. ఇంకొక్కసారి నా సిట్టి గురించి మాట్లాడినావంటే కొడుకు అని కూడా చూడకుండా ఇక్కడే చంపేస్తాను. ఎలా అవతలకే? ఆ, ఇప్పుడు దాన్నే సమర్థించండి. ఆ తర్వాత ఏ కడుపు వేసుకొని వస్తే ఇంటిలిపాది ఊరేసుకొని చావాలి. నార్మల్! నీ చెల్లేమంత నీతి తక్కువది కాదురా. పెళ్లికి ముందే నెల తప్పడానికి నీ ఒంట్లో ఏ రక్తం అయితే ప్రవహిస్తుందో నా ఒంట్లోనూ అదే రక్తం ప్రవహిస్తోంది. మన నాన్న అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. నేను వెళ్ళింది డబ్బులు ఎతకడానికే. ఇవన్నీ నువ్వు నమ్మాలని చెప్పట్లేదు, నిజం అదే కాబట్టి చెప్తున్నాను. నీకంతగా అనుమానం ఉంటే ఆసుపత్రికి ఫోన్ చేసుకో. హలో మేడం, మీరు అడ్మిట్ చేసిన రవిచంద్రనే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీసుకెళ్లిపోయారు మేడం. అలాగే విన్నావుగా. ఇప్పటికైనా నమ్ముతావా? డంపింగ్ యార్డ్ లో ప్రమాదం జరిగిందని అతగాన్ని హాస్పిటల్లో చేర్పించానని. ఇంకా ఎందుకమ్మా నీ నమ్మించాలని చూస్తావు? ఆడి కళ్ళు తప్ప మనసు లేదు. నా దృష్టిలో ఆడు పశువుతో సమానం. అనియా, నిన్ని సెల్లెల్నిరా. పానం పోయిన తప్పు చేయనురా. పొరపాటున నా వల్ల తప్పు జరిగినా
తల బాదుకొని సత్తాను తప్ప మీకు తల వంపులు తెచ్చే పనులు చేయను. నన్ను క్షమించండి. కంటికి కనిపించే అన్ని నిజాలు కావంటారు. నేను కళ్ళున్న గుడ్డోడ్నే, అందుకే నేను చూసినవన్నీ నిజాలని నమ్మాను. నేను తప్పుగా అనుకొని తప్పుడు కొత్తలు కూసాను. నన్ను కొట్టవే కొట్టవే కొట్టు కొట్టు కొట్టవే చెల్లి. అనియ ఆగు, ఆగురా అన్నయ్య. ఊరుకోరా, వాగేసిందంతా వాగేయడు, చివరికి చెంపలేసుకోవడం నీకు అలవాటేగా. అమ్మ సిట్టే, ఎప్పటికే పొద్దుపోయినది. పదండి పడుకుందాం. ఎల్రా ఎల్లు, పదండి. తోటకూర, పాలకూర, బచ్చల కూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. తోటకూర, పాలకూర, బచ్చల కూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. ఇందా ఒకటి చాలా చాలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర. ఇదిగో సీతక్క. ఏంటి సిట్టమ్మా? ఒక్క నిమిషం. ఇట్రా. తోటకూర ఎలాగెత్తావేటి? 10 రూపాయలకి 4 కట్టలు సిట్టి. 6 కట్లు ఇస్తావా? గిట్టుబాటు కాదు సిట్టి. సర్లే, ఓ 5 ఇవ్వు. ఎన్ని రూపాయలు దేవమంటావు? ఓ 20 రూపాయలు దివ్వు. ఇందా. ఆహా, డబ్బులు వద్దులే గాని 1/2 కిలో లడ్డు, ఒక 1/2 కిలో మైసూర్ పాకు, ఓ 1/2 కిలో బూందీ కట్టించే. అలాగే. అవునక్క, ఎప్పుడు లేందే కిలో సీటు 1/2 కిలో హాటు పట్టుకెళ్తున్నావు. ఇంటికి ఎవరొస్తున్నారేటి? ఇంకెవరొత్తారు? నా కూతురు, అల్లుడు, మనవడు వచ్చారు. నా కూతురికి మైసూర్ పాక్ అంటే ఇష్టం, నా మనవడికి లడ్డు అంటే ఇష్టం, ఇక మా అల్లుడికి కారపూస అంటే మహా ఇష్టం. మందులోకి నంచుకోవాలి కదా. ఇందా. ఎంత? 500 అయిందక్క. ఎందా 500. అమ్మా, అమ్మా, రే అన్నయ్య, అనియో వస్తున్నాను. ఓ పాలిట్రా. ఏటే? ఇదిగో తోటకూర తీసుకెళ్ళి అమ్మకివ్వు, పప్పులో వేసి వండెత్తది. ఎప్పుడు ఆ కూరల పప్పు చచ్చిపోతున్నాను మీ వంటలతో. సర్లే, అయినా ఉన్నాయి, సంతోషించు. పట్టు. సర్లే. అనియ అనియ అనియ, ఒక్క నిమిషం రా.
ఓ 3 కిలోల శనగపిండి కావాలరా, కొంచెం అటుకొచ్చేవా? ఆ, ఇంట్లో అందరూ బిజీనే, నేను ఒక్కడనే పనికి మాలేతావని అన్ని పనులు నాకే చెప్పండి. అటుకురారా. హ, అయ్యో అక్క ఒకసారి అల్లుడు ఫోన్ చేయక్క. ఉమ్. ఆ, ఆ, ఆగు. ఎవరు? ఉమ్, మాట్లాడితేగా తెలిసేది, మాట్లాడి. హలో, ఎవరు నువ్వు? ఆ? నువ్వెవరో? ఈ ఫోన్ ఎవరిదో